ప్రభువులలో పాల్గొందకు మునుపు మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 31 వరకు మార్చి చదువుకుంటాం. పేజీ నెంబరు కృత నిబంధనలు 153. మొదటి కొరింథీ పత్రిక 11, 28 నుంచి 31 వరకు మార్చి చదువుకుంటాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు మీ భాగాన్ని మీ స్పష్టంగా బిగ్గరగా చదువు. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వలన లాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరం ఇందువలన మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. మొదటి వచనం బాగా చదువుతాం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. పేజీ నెంబర్ 177. పాత నిబంధనలో యెహోషువ గ్రంథం పేజీ నెంబర్ 177, 1-9 వచనం అందరం కలిసి చదువుకుంటాం. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడేకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించిన తల్ల వచ్చి ప్రార్థనలోకి భావించి, ప్రేమగల మా తండ్రి, దైవగల మా ప్రభువా, కృపా కనికరం గల మా తండ్రి, మీ ఘన స్తోత్రాలు. నా దేవా, 2026వ సంవత్సరం 5వ మాసం మొదటి ప్రభు పునరుద్ధరణ పండుగలో నా దేవా తండ్రి ఏర్పరచుకున్న దీపస్తంభం బేతైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవగిలిన మా ప్రభు చేరి వచ్చిన ప్రజల స్తోత్రాలు, మా గణన తీసుకొచ్చిన లేఖన భాగాలకే వందనాలు. ప్రభు స్తుతినందునిగాక. అనుదినము ఆయన మా భారం భరిస్తున్నాడని తండ్రి భక్తుడు సెలవిచ్చిన రీతిగా ప్రభు ఆరాధన వర్తమానంలో మీరు మాట్లాడుతూ ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దగిలి మా తండ్రి, ఈ లోకంలో జగడుగల ఊబి, నిలవనివ్వని ఊబితో తండ్రి సతమతమతో దిగి చెల్చిన మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా లేవనెత్తి మా పాదములు బండ మీద స్థిరపరిచిన దేవుడు అని నిన్ను కొనియాడుచు ఆరాధిస్తున్నాం. మాత్రం కదా శత్రువు తండ్రి అనుదినము నా దేవా నన్ను ముంచివేయాలని, నష్టపరచాలని, మించిన బలము గలవాడని చేతిలో నుంచి నన్ను విడిపించిన నీ ప్రేమకై వందనాలు చెల్లిస్తున్నాను. మరణము నుండి ప్రభువా నా ప్రాణమును తప్పించి పాతాళవశం నుంచి విడిపించి తండ్రి నా దేవా నీవు రాజుగా తండ్రిగా ఉండి నన్ను ఏలువాడిగా ఉండి నిన్ను ఆరాధించాలని ఆ మహిమ నుంచి ఈ లోకానికి మానవుడిగా రిక్తుడిగా తండ్రి లోకానికి విచ్చేసి నా కొరకై ఆ కలవరి శిలువలో నీ అమూల్య రక్తాన్ని కాచి శిరస్సును అరికాలు వరకు ప్రతి రక్తం కార్చిన స్తోత్రాలు చెల్లిస్తూ సొగసైన స్వరూపమైన లేనివాడు వ్యసనాక్రాంతుడిగా వ్యాధిని అనుభవించేవాడుగా చేయబడుతూ వచ్చిన స్తోత్రాలు తండ్రి. నిత్య మరణానికి పాతాళానికే ఆహుతైన నన్ను నా దేవా నీ ప్రేమ చేత నీ రక్తంతో కడిగి శుద్ధీకరించడానికి ఈ లోకానికి వచ్చి నీ ప్రేమకై వందనాలు చేస్తూ నా కొరకై నా దేవా నీ రక్షణ అనుగ్రహించి నిన్ను ఆరాధించి గణపరిచే సంగతులను జాబితా చేర్చిన స్తోత్రం. నా కొరకు రానయ్యున్నావని నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ సమాజంలో ఆరాధించే కృపణించిన స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ నా దేవ ఆరాధన 2వ భాగము కానీ పరిశుద్ధ బల చుట్టూ ఒలివకుమలు శరాడానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా కొరకు ఇవ్వబడిన శరీరం కార్చబడిన రక్తం మా మధ్య ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. దేవా నీ వాక్యం మా హృదయాల్లో నీరుగడి ఫలింపచేయి. నా దేవ నిలబడిన దాసు నన్ను ఖాళీ చేసి నీ సెలవు సాటును మరుగుపరిచి సమయం కొరకు కావలసిన వర్తమానం తెచ్చి ఎండవేడి నుంచి ప్రజలు కాపాడము. నా దేవ ఎండ తీవ్రత శాఖ నుంచి కాపాడి
నీ వాక్యము వెలుగులోనికి మమ్మల్ని ఉంచి మమ్మల్ని మేము సరి చేసుకొని యోగ్యమైన రీతిలో ప్రభువా నీ పరిశుద్ధ బలలో చేయడానికి సహాయం చేయి. శత్రువులు వేసి మన స్థలం లేకుండా వచ్చి నీ స్పర్శ తాకుడు మనకు అనుగ్రహించండి. నీ మా గమనాగమనం మీరు చెరపట్టండి. మీరు మా మధ్య సంచారం చేయండి. దయగలిగిన మా తండ్రి, మీ కృపాక్షేమం కోరుచు మీ దాసుడు తండ్రి, మరి దయగల మా ప్రభువా సేవకుని బట్టి స్తుతిస్తున్నాం. రాజనాన్ని బట్టి అతని కుటుంబాన్ని బట్టి బాధితుల విశ్వాసుల పరిస్థితులందరినీ జ్ఞాపకం చేసుకోండి. సమస్తం నీ మహిమార్థమై జరిగించి ఘనత మహిమ స్థుతి ప్రభావాలు పొందుకోండి. మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధనలో రెండవ భాగముగా ప్రభు బలలో మనము చేయడానికి ముందుగా దేవుని వాక్యం చదువుకుంటూ వచ్చాం. ఇది పరిశుద్ధమైనటువంటి శరీరము. ఆయన ఆ శరీరాన్ని మరి నలగొట్టుకుంటూ వచ్చాడు. ఆ శరీరానికి సాదృశ్యంగా రొట్టె మన మధ్య ఉంచబడుతూ వచ్చింది. అది గోధుమ పిండితో చేయబడిన రొట్టె. గోధుమలు ఏ రీతిగా మరి మరలో నలగబడతా వచ్చినాయో, దంచబడతా వచ్చినాయో, యేసు ప్రభువారు తన శరీరాన్ని ఆ రీతిగా నలగొట్టబడుతూ వచ్చాడు. ఆ రొట్టె పెనం మీద ఎలా కాల్చబడుతూ వచ్చిందో ఆ ప్రభువుని యేసుక్రీస్తు వారి కలవరి శిలువలో అంతగా అప్పగించుకుంటూ వచ్చాడు. ఆ రక్తము, ఆ సాదృశ్యమైనటువంటి రసము, ఆ ద్రాక్షలు ఎలాగ పిండబడుతూ వచ్చినాయో యేసుక్రీస్తు ప్రభువారు తన నిలువెల్ల అమూల్య రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. ఎందుకు అంటే ఆయన భూలోకములో పాపంలో పతనమైపోయిన మానవుడి కొరకై నీకు నాకు మనకు బదులుగా కలవరి శిలువకి ఎక్కినాడు. ఆయనలో ఏ లోపం లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలో చేరక ప్రత్యేకునివాడు. అయితే లేఖనం నెరవేర్చుటకు, మానవాళి పాపం పరిహారించుటకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలవరి శిలువకు అప్పగించుకుంటూ వచ్చాడు. కాబట్టి మన మధ్య ఆయన శరీరము, రక్తం ఉంటూ వచ్చింది. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని అలాగూ చేయాలి. ఇది ప్రభు శరీరముని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడని సెలవిచ్చాడు. యోహాను సువార్త 6 అంటాడు, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానీయం. కాబట్టి ఎవరైతే దీన్ని తింటాడో అంత్యదినము నేను వారిని లేపొదును అంటాడు. నిరీక్షణ. కాబట్టి ఎందుకు మనం ప్రభు బలలో పాల్పొందుతున్నామంటే నిరీక్షణ. ఆచారం కొరకు, అలవాటు కొరకు, లేకపోతే వచ్చాం గనక ఆ సహోదరుడు పాల్పొందుతున్నాడు గనక ఈ సహోదరి పాల్పొందు, నేను పాల్పొందకపోతే ఏమని అనుకుంటారేమో, ఏంటి ఏమో యోగ్యంగా లేదా, ఇతడు యోగ్యంగా లేడా అని అనుకుంటారేమని మాత్రం బలలో పాల్పొందనేకూడదు. నీ హృదయం యథార్థమైన ప్రవక్తన, పరిశుద్ధమైన జీవితం, మన జీవితం కలిగి ఉంటే, ప్రభు యొక్క వాక్యం చేత మనం ఒప్పింపబడితే పరిశుద్ధమైన బలలో మనం చేయవేయవచ్చు. అందుకని ఆ బల్ల మధ్యలో ఉంచబడింది. ఎవరికి వద్దని కానీ ఎవరికి కాదని కాదు, అందరికీ ఆహ్వానమే. అయితే మనమే పరీక్షించుకోవాలి. మన హృదయాన్ని దేవుని వాక్యంతో సరి చేసుకోవాలి. మన జీవితాలు వారం, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. లోకానికి దూరమవుతూ ప్రభువుకు రాకడకు సమీపంగా ఉన్నాం. ఈనాడు ప్రభు వచ్చినా, మన మరణమైనా, మన యొక్క స్థితిగతులు ఎలాగున్నాయని మనం పరీక్షించుకున్నప్పుడు, ప్రభు సన్నిధిలో యోగ్యంగా ఉన్నప్పుడు ప్రభు బలలో పాల్పొందాలి. కొంత వాక్యం చూసుకొని త్వరగానే ముగిస్తాం. నాకు దైవసేవకుడు చెప్పిన మాట 12 గంటలకల్లా ముగించేస్తాం, 9 గంటలకే బిగించేస్తున్నాం, ఎండలు వేడిగా ఉన్నాయని. నేను త్వరగానే ముగించేస్తాను. ఈ సంవత్సరం సార్వత్రిక వాగ్దానం మనకు ఇచ్చినటువంటి వాక్యం మనకు తెలిసిందే. యెహోషువ 1:9, నీవు నడుచు మార్గం నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. రెండవదిగా ద్వితీయోపదేశకాండం 31:8, నీ ముందు నడుచువాడు యెహోవా నీకు తోడైన నిన్ను విడవడు, ఎడబాయుడు. మూడవదిగా ప్రకటనకాండం 7:17,
ఏమన్నాడు? గొర్రె పిల్ల జీవజల బుగ్గలెదుగు వారిని నడిపించును. ఈ సార్వత్రికమంతటి వాగ్దానం అంతా మనకి చేపించేటువంటి సారాంశం ఏంటంటే, ఆయన మనకు తోడయుండి మనలను జీవజల బొగ్గల యొద్దకు ఆయన మనలను నడిపించేవాడుగా ఉన్నాడు. ఆ మాట యెహోషువతో చెబుతున్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ఈ మాట చెబుతున్నప్పుడు యెహోషువ ఎలా కొన్నాడు అంటే, నిబ్బరాన్ని కోల్పోయే స్థితిలోను, భయపడే స్థితిలోను, కలవరం పొందే స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఈ జనాంగానంతటిని ఎవరు దోడికెళ్ళాలి? ఎవరు దోడికెళ్ళాలి? యెహోషువ దోడికెళ్ళాలి. ఎవరిని? ఈ 6 లక్షల కాల్బలం. ఈ 6 లక్షల కాల్బలం ఎక్కడి నుంచి బయలుదేరారు? ఐగుప్తులో నుంచి బయలుదేరారు. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసిన ప్రకారంగా చూడవసరం, నేను చెబుతాను, చదవవసరం లేదు, చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నీ 4వ తరమారు ఐగుప్తుకి వెళ్ళుదురు, వారిని 400 సంవత్సరముల తర్వాత నేను మరలా తీసుకుని వచ్చేదని అంటాడు. ఆ సందర్భంగా ప్రియారా, ఆ రీతిగా దేవుడు వాగ్దానం చేసిన దాని ప్రకారముగా మోషే కాలంలో నిర్గమాకాండం 1వ అధ్యాయం ప్రారంభము, మరి వారికి విమోచన దినాన్ని ప్రకటించి ఇశ్రాయేలు యొక్క మొరను విని దేవుడు ఆ పరమ నుంచి దిగి వచ్చినట్టుగా 3వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతాం నిర్గమాకాండంలో. ఎందుకు అంటే, వారి శర నుంచి విడిపించి దేవుడు వారి కొరకై చేసిన వాగ్దాన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారిని నడిపించడానికి దిగి వచ్చాడు. దానికి మోషేను నాయకుడిగా చేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ జనము ఎదుడు 6 లక్షల కాల్బలం వచ్చారు. 6 లక్షల కాల్బలం అంటే నడవగలిగిన వారు, పిల్లలు కానీ వృద్ధులు కానీ ఇంకా అనేకులు లెక్కించబడలేదు. కాబట్టి ఈ జనాంగమంతటిని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తు అంటే ఏంటి? లోకానికి గుర్తుగా ఉంది, పాప యొక్క జీవితానికి గుర్తుగా ఉంది. ఫరో యొక్క కబంధ హస్తాల కింద ఉన్నారు. ఫరో సాతానికి గుర్తుగా ఉన్నాడు. కాబట్టి వారు 430 సంవత్సరాలు చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపిస్తూ వచ్చాడు. మోషేని తీసుకుని వెళ్ళి మోషేతో మరి దాదాపు 11 సూచక్రియలు చేసి ఆ మోషే ఫరో హృదయాన్ని కఠినపరిచి ప్రపంచమంతా దేవుని యొక్క మహిమను బయలుపరచబడటానికి తన యొక్క అక్కడ సూచక్రియలు చేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే, ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బయలువెళ్తుంటే ఆ కార్యము దారి పొరుగుతున్న శత్రువైనటువంటి జనాంగము దడుచుకునేటట్లుగా దేవుడు అద్భుత కార్యం చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు అంత గొప్ప కార్యాలు చూసి కూడా దేవుని యొక్క మహిమను ప్రత్యక్షంగా ఎరిగి కూడా అనేక సార్లు ఏం చేస్తూ వచ్చారంట? తిరుగుబాటు స్వభావంతో మోషేకి ఎదురు తిరుగుతూ వచ్చారు, దేవునికి ఎదురు తిరుగుతూ వచ్చారు, ఇష్టానుసారంగా చేస్తూ వచ్చారు. ఆ కారణం చేత మనం చదవచ్చు. సంఖ్యాకాండం మీరు చూడండి, చెప్తాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో వారిని వేగు చూసి వెళ్ళి కనాను దేశం చూసామని 12 మందిని పంపిస్తే చివరి వచనాలు వాళ్ళు కాలేబు యెహోషువ మాత్రము ఆ దేశం చాలా మంచిది, సమృద్ధి గల దేశము, ద్రాక్షాగల ఎద్ర మోసుకొచ్చారు. సమృద్ధి గల దేశం అంటే కదమా 10 మంది ఏం చేశారంట? చెడ్డ సమాచారం చెబుతూ వచ్చాడు. 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే వారు ఏడ్చారు, ఎలుగెత్తి ఏడుస్తూ వచ్చారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఏడకు తీసుకొచ్చారా? వారు ఉన్నత దేహులు, వారి ముందు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారని తిరుగుబాటు చేస్తూ వచ్చారు. దేవునికి మహా కోపం వచ్చినప్పుడు మోషే అడ్డపడుతూ వచ్చాడు. పిల్లరా, ఈ సంగతంతా ఎవరు చూస్తూ వచ్చారు చెప్పాలా? ఎవరు చూసి వచ్చారు? యెహోషువ కూడా చూశాడు. యెహోషువ ఎక్కడున్నాడంటే ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా యెహోషువ ఉన్నాడు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా యెహోషువ ఉన్నాడు.
ఇప్పుడు యెహోషువతో ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడమాకు, నిబ్బరం కలిగి ధైర్యంగా నీ దేవుడైన యెహోవా నీకు తోడైండు. ఎందుకంటే ఈ ప్రజలు మోషేను మహా విసిగించాడు. మోషేను కనాను చూడకుండా చేశారు కదా. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో మాకు నీళ్లు లేవని సనిగారు. ప్రభు అన్నాడు, నీళ్లు బండ ఉంది, నీళ్లు కొట్టమంటే ఈయనేమన్నాడు, ద్రోహులారా మీకు నీళ్లు కావాలా అని సనిగి 2 దెబ్బలు కొట్టాడు. నీళ్లు వచ్చితే వచ్చినాయి. సంఖ్యాకాండం 20 అధ్యాయం కిందకు వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, మీరు అహరోను మోషేతోని మీరు నా పరిశుద్ధను సన్మానింపలేదు గనక మీరు కానాన్లో ప్రవేశింపరు. చూడండి ఆ మాట, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 47 నుంచి. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు. 45 నుంచి చదవండి. ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను, యెరికో ఎదుటనున్న మెరాబు దేశమందరు అబారు నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను హోరు కొండ మీద మృతి పొంది తన సజ్జలు చేర్చబడినట్లు నీవెక్కబోవు కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదువు. ఏలైనగా మీరు సీరియా అరణ్యములో కాదేశు మెరాబీ నీళ్ల యొద్ద ఇశ్రాయేల్ మధ్య నన్ను పరిశుద్ధపరచబడక ఇశ్రాయేల్ మధ్యను నా మీద తిరుగుబాటు చేసితిరి. ఎదురుగా ఆ దేశమును చూసేదురు కానీ ప్రవేశింపలేవు. కాబట్టి ప్రియరా, మహా గొప్ప నాయకులు సైతమే కనాన్లో చేరకుండా చేసినటువంటి ఈ ప్రజలను నేను నడిపించగలనా అనేటువంటి భయము, ఆ యొక్క దిగులుతో యెహోషువ ఉన్నప్పుడు ఈ వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని చేశాడు? ఇప్పుడు యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 1వ అధ్యాయం 9వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతులు నీ దేవుడని యెహోవా నీకు. ఇప్పుడు యెహోషువకు తోడై ఉండాలి. ఎందుకు? ఈ కాల్బలం లేక ఈ ప్రజలందరిని ఎక్కడ తీసుకెళ్లాలంట? దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి తీసుకెళ్ళాలి. మనం ద్వితీయోపదేశకాండం అంతా చదువుతున్నప్పుడు దేవుడు ముందుగానే వారి స్వాస్థ్యాలను పంచిపెట్టాడు. యెహోషువతో చెబుతున్నాడు, ఫలానా వాడికి తూర్పు నుండి పడమటికి, ఫలానా వారికి పడమటి నుంచి దక్షిణానికి, ఫలానా వారికి ఉత్తరం నుంచి దక్షిణానికి పంచిపెట్టుము అంటే దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చేసాడు వారికి. కాబట్టి దేవుడి కార్యాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి ప్రియారా. అటువంటిది యెహోషువ ఈ నాయకత్వాన్ని ముందుకు కొనసాగించాలంటే దేవుని యొక్క తోడు అవసరం. అయితే దేవుని తోడు ఉండాలంటే మనకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చాలంటే వాగ్దానంతో పాటు ఏముంటాయి? షరతులు కూడా ఉంటాయి. అర్థమవుతుందా? వాగ్దానం ఇచ్చాడు, పర్లా నాకు బ్రదర్ ఈ సంవత్సరం భలే వాగ్దానం వచ్చింది నాకు. ఏంటంటే నువ్వు మునుపటి కంటే అభివృద్ధి పొందుతావు అని వచ్చింది బ్రదర్ అంటే. మునుపటి కంటే మంచి అభివృద్ధి. ఏంటి అభివృద్ధి అంటే దాని కిందే ఉంటుంది. చూడు ఏమంటుంది, ఉదాహరణకు చూద్దాం. ఏబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఏబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. తుదకు నీవు మహావృద్ధి, అది వాగ్దానం వచ్చింది ఒక వ్యక్తికి అనుకుందాం, నాకే వచ్చింది ఈ సంవత్సరం. మహావృద్ధి నువ్వు పొందుదువు. అయితే ఏం చేయాలా? దాని షరతుల కింద నుంచి ఉండి 5వ వచనం కానీ చదవండి. జాగ్రత్తగా నీవు దేవుని ఎదిగిన ఎడలా, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొని ఎడలా, నీవు పవిత్రుడివై యథార్థవంతుడివై నిశ్చయముగా నీ యందు శ్రద్ధ నిలిపి అప్పుడు నీ స్థితి మొదటి కొద్ది కూడా తుదకు. దాని కొరకు నేను చేయాలి? జాగ్రత్త కలిగి దేవుని బతిమాలుకొని నీతి జీవితం, నీతివంతమైన జీవితం, యథార్థవంతమైన జీవితం నేను కలిగి ఉంటే
అప్పుడు నాకు వాగ్దానము నెరవేర్చబడింది. ఇప్పుడు యెహోషువతో కూడా చెబుతున్నాడు ఏమని, నేను నీకు తోడై ఉండను. ఎప్పుడు తోడై ఉంటాడు చూడండి, 7వ వచనం నుంచి 7వ వచనం. మొదటి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. 1 నీవు నడుచు నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తింపవలను. నువ్వు దాని నుండి ఉడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. 2, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించవలేదు. 3, నీ మార్గం వదిలేసి చక్కగా ప్రవర్తించదవు. నీవు నడుచు మార్గంలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండాలంటే యెహోషువ నెరవేర్చవలసినటువంటి షరతులు ఏంటమ్మా అంటే నీవు ధర్మశాస్త్రాన్ని బోధింపక తప్పిపోకూడదు. ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానింపకుండా తప్పిపోకూడదు. నీ మార్గం అంతట్లో నీ ప్రవక్తన చక్కగా చూసుకోవాలి. ఈ 3 షరతులు యెహోషువ జీవితంలో నెరవేర్చబడితే దేవుడు తోడై ఉండి వారిని నడిపిస్తాడు. విశ్వాస యాత్ర జీవితంలో మనం కూడా ఈ సంవత్సరం ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏదైనా కావచ్చు, కానీ సార్వత్రిక వాగ్దానాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఆయన మనకు తోడయుండి మన మార్గం అంతట్లో తోడయుండి నడిపించాలంటే నీ ముందర నడుచువాడు యెహోవా నీకు తోడయుండు, నిన్ను విడబడు ఎడబాయుడు అని ఆయన మనతో ఉండాలి అంటే గొర్రెపిల్ల జీవజగల బుగ్గలెద్దుల వారిని నడిపించును అనేటువంటి వాగ్దానము మనకు నెరవేర్చబడాలంటే మనం ఎలా ఉండాలంటే మన ప్రవక్తన ఎలా ఉండాలా? చక్కగా ఉండాలి. సరైన ప్రవక్తన కలిగిన వారముగా, ప్రభు యొక్క వాక్యానుసారమైన జీవితం కలిగినటువంటి వారముగా, దేవుని మహిమను ఇతరులకు బయలుపరిచేటువంటి వారముగా మన జీవితం కలిగి ఉండాల. అటువంటి స్థితిలోనే మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని, అందుకనే దేవుని వాక్యం మనం చూస్తాం. కీర్తన 37వ కీర్తన 23వ వచనం. కీర్తన 37:23. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవక్తన చూసి ఆయన ఆనందించును. కాబట్టి ప్రియారా, దేవుని చేత స్థిరపరచబడినటువంటి ఒక ప్రవక్తన చూసి దేవుడు ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. మన ప్రవక్తన ఎలాగుండాలి అంటే దేవుడు ఆనందించదగినట్టుగా ఉండాలి. ఎప్పుడైతే దేవుడు ఆనందించదగినట్టుగా మన ప్రవక్తన ఉంటుందో అప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన నిశ్చయించిన రీతిగా మనల్ని నడిపించేవాడిగా ఉంటాడు. మనం ఒక మాట చూస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో యెహోషువ అంటాడు ఈ మాట. చూడండి మాట, సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము ఎక్కడ మాట? సంఖ్యాకాండం 14వ అధ్యాయం 7వ వచనం లేక 5వ వచనం చదవండి. మోషే అహరోనులు ఇశ్రాయేళ్ల సర్వ సంఘమును ఎదురుగా సాగిలపడి అప్పుడు దేశం సంచరించి చూసిన వారిలో నుండి నూను కుమారుడు యెహోషువ, యెఫున్నె కుమారుడు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేల్ సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేలి ప్రవహించు. కాబట్టి ఆ దేశంలో మనల్ని ప్రవేశించాలంటే ప్రభు మన యందు ఏం చేయాలంట? ఆనందించాల. దేవుడు మన యందు ఆనందించాలంటే మన ప్రవక్తన ఎలా ఉండాలి? చక్కగా ఉండాలి. ఎలా ఉండాలి? చక్కగా, చక్కటైన ప్రవర్తన, ప్రభు ఇష్టపడేటిదిగా, ప్రభుకి అనుకూలమైనదిగా మనం ఉండాలి. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక చిన్న సంగతి చూసుకొని మనం ప్రభు వల్ల పాల్గొంటాం. ఆశాగ్రంథం చూడండి, 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనం.
రెండవ దినవృత్తాంతములు 16:9 మనకు పరిచయం భాగం చదవండి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కాదు. ఎవరితో మాట్లాడాడు ఈ మాట అంటే ఆసాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆసా గొప్ప రాజు ప్రియరా, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు దేవుని కొరకై. 14, 15, 16 ఈ 3 అధ్యాయాల్లో ఆసా చరిత్ర ఉంటుంది రెండవ దినవృత్తాంతంలో. అయితే ప్రియరా, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు మతి తప్పి ప్రవర్తించితివి కాబట్టి ఇక్కడి నుంచి నీకు యుద్ధాలే. ఈనాడు విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలముగా, ప్రభు నెరిగిన వారంగా, ప్రభునందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో మన యొక్క ప్రయాణం ఎలా ఉంది? సాఫీగా సాగుతుందా? మహిమకరంగా సాగుతుందా? లేక యుద్ధాల గుండా, కలవరాల గుండా, నష్టాల గుండా వెళ్తున్నామా? ఎందుకు యుద్ధం వచ్చిందని ఆశ గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు మతి తప్పి ప్రవర్తించు. ఎవరి జీవితంలో మతి తప్పి ప్రవర్తిస్తారో వారి జీవితంలో యుద్ధాలు, అనేక కలవరాలు, నష్టాలు, దేవునికి అనుకూలమైనటువంటి లేనటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నటువంటి వారు ఎదుర్కోవలసిన వారుగా ఉంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలుగా, ప్రభు నెరిగిన వారంగా, ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము మన ప్రయాణం ఎలా ఉంది? ఆసా ఏం చేస్తూ వచ్చాడు? ఎలా ఉన్నాడు చూడండి. దినవృత్తాంతం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి. అవి తన పెద్దలతో కూడా నిరించగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయును. అతని దినంలో దేశం 10 సంవత్సరం నెమ్మది పొందెను. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై, ఆశా యొక్క జీవితంలో దేవుని దృష్టికి ఎంతో యథార్థముగా అనుకూలముగా నడిచినటువంటి వాడుగా, ప్రవర్తించిన వాడుగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఆశ దేవుని కొరకై నమ్మకంగా ప్రవర్తిస్తూ వచ్చాడు. 3వ వచనం, అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి, ఉన్నతతలను పాడు చేసి, ప్రతిమలను పగలగొట్టి, దేవతా స్తంభములను కొట్టివేయించి, వారి పితరులను దేవుడైన యెహోవా ఆశ్రయించుటకు క్రియను జరిగించడం బట్టి కాబట్టి ప్రియరా, అతని ఏలుబడి రాజ్యం నెమ్మదిగా ఉండటానికి కారణం ఏంటంటే దేవునికి ఒకటి అనుకూలంగా నడిచాడు. ఎలా నడిచాడంట? దేవునికి అనుకూలంగా నడిచాడు. యథార్థమైన ప్రవక్తను కలిగి నడుచుకుంటూ వచ్చాడు. ధర్మశాస్త్రానుసారమైన జీవితం కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రం చెరిసి ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా నడుచుకోవాలా ఒక రాజు. అది ఎందుకు రాస్తూ వచ్చాడు? ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది, రాజు ఒక రాజ్యం వెళ్తున్నప్పుడు ధర్మశాస్త్రానుసారమైన జీవితం లేకపోతే ఎంతో నష్టము. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము చదవండి. అతడు రాజసింహాసనమందు ఆసీనుడైన తర్వాత ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొనుక రాసుకొనవలెను, ఉండవలెను. ఇశ్రాయేలు మధ్య దీర్ఘాయుష్మగులుటకై ఈ ధర్మను విడిచిపెట్టి తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ, ఈ కట్టడలను అనుసరించి కాబట్టి ఇది ఎవరికి ఇచ్చారంటే ప్రియులారా, ఇశ్రాయేల్లో ఒకడు రాజు అయితే ధర్మశాస్త్ర గ్రంథం ప్రతి తన దగ్గర ఉండాలా. ప్రతి పనిలో దేవుని వాక్యం ఆధారం చేసుకొని తన జీవితాన్ని కొనసాగించేవాడుగా ఉండాలి. ఆశా యొక్క జీవితంలో ఎంతో కొంతకాలము
దేవునికి అనుకూలముగా యథార్థముగా ధర్మశాస్త్రానుసారమైన జీవితంలో నడుస్తూ వచ్చాడు. వచ్చిన కాడాన్ని బట్టి దేవుడు అతన్ని అత్యధికంగా జీవిస్తూ వచ్చాడు. 7వ వచనం 14వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 14:7. 2వ దినవృత్తాంతం 14:7. అతడు యూదా వారికి ఇలాగ ప్రకటన చేసినాం, మనం ఆశ్రయించితిమి, దేశమునందు మనము నిర్భయంతముగా తిరగవచ్చును, పట్టణంలో కట్టివారు వృద్ధి నొందిరి. కాబట్టి ప్రియారా, దేవునికి అనుకూలంగా నడిచినంత కాలము, యథార్థమైన ప్రవక్తన కలిగినంత కాలము దేవుడు వారికి తోడయుండి వారిని అభివృద్ధి చేస్తూ వచ్చాడు, వారిని విస్తరింపజేస్తూ వచ్చాడు, వారి సైన్యానికి బలమైనటువంటి రీతిగా కాపుదల దేవుడిస్తూ వచ్చాడు. అయితే ఆశ యొక్క జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చినాయి. ఇంకా ఆశ ఎలా ఉంటూ వచ్చాడంటే మనం చూస్తే 15వ అధ్యాయము 9వ వచనం లేక 9వ వచనం చదవండి. యూదా వారందరినీ, బెన్యామీనులందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, సిమియోను గోత్రస్థానంలో నుండి వచ్చు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడని యెహోవా అతనికి సహాయకుడై ఉండుట చూసి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనము అతని పక్షమున చేరిరి. అనేకులు అతని పక్షాన్ని చేరుతూ వచ్చారు. కేవలం ఏంటి? దేవుడు ఆశాకు తోడయ్యున్నాడు, రండి మనం కూడా ఆశా పక్షాన చేరదామని అందరూ కూడా సమకూర్చబడుతూ వచ్చారు. ఒక బలమైన రాజుగా ఆశ ప్రవర్తిస్తూ వచ్చాడు, లేక ఒక బలమైన రాజుగా స్థిరపరచబడుతూ వచ్చాడు. కాబట్టి ప్రియారా, ఆశ యొక్క జీవితం దేవుడు అలాగా నెరవేరుస్తూ మహిమకరంగా నడిపిస్తున్నటువంటి దినాల్లో ఆశకు మతి తప్పినటువంటి పరిస్థితి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 16వ అధ్యాయం 3వ వచనం. 16వ అధ్యాయము. ఆశ ఏలుబడి యందు 36వ సంవత్సరము రామాను కట్టింపుగా ఆశ యెహోవా మందిరమందును రాజనగరనందును దమాస్కులో నివాసం చే సిరియా రాజు బెన్హదదు వద్దకు దూతల చేత పంపించి, నీ తండ్రి కలిగినట్టుగా నాకును నీకును సంధి కలిగినది, వెండి బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధి భంగము చేయమని వర్తమానము చేసిన. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? దేవునికి బదులుగా, దేవుని దగ్గర ఆధారపడవలసిన బదులుగా ఏం చేస్తున్నాడు? మనుషుల మీద ఆధారపడుతున్నాడు, మనుషుల మీద ఆధారపడుతున్నాడు. చూడండి 8వ వచనం. దేశమందు జనులలో ఇది 4వ వచనం. బెన్హదదు రాజైన ఆశ మాట అంగీకరించి చాలు, ఆ మాట ఆపేసి ఇది 7వ వచనం చదువుదాం. ఆ కాలమందు దీర్ఘదర్శైన హనాని యోధా రాజైన ఆశ యొద్దకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించెను, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనక సిరియాజును నమ్ముకుంటివే. కాబట్టి ప్రియారా, చాలు. కాబట్టి ఏముందండి, దేవుని నమ్ముకోవాల్సిన వ్యక్తి మనుషుల మీద ఆధారపడుతూ వచ్చాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాడు చూడండి, 14వ అధ్యాయము 11వ వచనం. ఆశ తన దేవుడని యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వానికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. మా దేవా యెహోవా, మహా సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామను బట్టియే ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులు నీపై జయమంద నీకుము అని ప్రార్థింపగా. కాబట్టి ప్రియరా, ఒకప్పుడు దేవుని మీద ఆధారపడుచు ప్రార్థించిన వ్యక్తి, దేవుని మీద సంపూర్ణంగా ఆనుకున్న వ్యక్తి, ప్రభువా నరమాత్రుడు మాకేం చేయగలడు, నీవే మాకు దిక్కు, నీవు కాక మాకు ఎవరున్నారు ప్రభువా అని ఆధారపడినప్పుడు దేవుడు అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు ఆశా పక్షాన.
ఆ కింద మాటల్లో మనం చూస్తే 12వ వచనంలో యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటి నుండి యూదా వారి ఎదుట నిలవకుండా వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయు అతనితో కూడనున్న వారును గెరారు వరకు వారిని తరమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేత ఆయన సైన్య భయము చేతను పారిపోయి యోధావారు విశేషమైన కొలసమ్ము. కాబట్టి ప్రియులారా, ఎంతో విజయాన్ని సాధించినటువంటి ఒక వ్యక్తి రాజు ఈనాడు ఎదురయ్యే కలవరాన్ని బట్టి, ఎదురయ్యే పరిస్థితిని బట్టి ఏమి చేస్తూ వచ్చాడంటే దేవుని మీద ఆధారపడవలసిన వ్యక్తి ఏమన్నాడంట, మనుషుల మీద ఆధారపడుతూ వచ్చాడు. అందుకనే ప్రియులారా, రాజులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏడుందన్నమాట 118వ కీర్తన ఎన్నో వచనం చదవండి. 118వ కీర్తన 9వ వచనం చదవండి. మనుషుల నమ్మకం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజుల నమ్మకం కంటే. కాబట్టి ప్రియారా, దేవుని ఆశ్రయించవలసిన ఒక వ్యక్తి ఏ కారణం చేతనైనా, కదిలిన భయం చేతనైనను ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడకుండా మానవుడి మీద ఆధారపడినప్పుడు ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, ఈ విషయంలో నువ్వు మతి తప్పి ప్రవర్తించదు కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగు. ఈనాడు మానవ యొక్క జీవితంలో, యాత్రా జీవితంలో మనకొచ్చే కష్టాలు, పరిస్థితులు, కన్నీరు, యుద్ధ సమయాలు, యుద్ధం లాంటి మేఘాలు మనల్ని ఆవరించుకున్న కారణం ఏంటంటే, ఎక్కడ మనము దేవుని మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతున్నాము మనం పరీక్షించుకోవాలి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరము మన కొరకై నలగొట్టబడింది, ఆయన రక్తం మన కొరకై కార్చబడింది. పరిశుద్ధమైన జనంగా ఉండవలసినటువంటి మన జీవితంలో అనేక సార్లు బలహీనమైన స్థితి మనకి సంభవించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలనే కాదు, ఈనాడు ఆయనతో అందుకనే రాస్తాడు, వారికి దుష్టాంతములు సంగపించి మన యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకు దుష్టాంతంలో ఉన్నవని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఏడుంది ఈ మాట చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. వారు ఆశించిన ప్రకారం ఎన్నో వచనమమ్మా చదవండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇప్పుడు 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు మనకు బుద్ధి కలుగుటకు ఎందుకు రాయబడినవి అంటే ప్రియారా, మనల్ని మనము సరి చేసుకోవడానికి, మనం బుద్ధి కలిగి ఉంటాను. కాబట్టి మనం ఒక మాట నూతన నిబంధనలో ఒక మాట చూసుకొని మనం ప్రభువుల్లో పాల్పొందుతాం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము. ప్రియులారా, మనకి వాగ్దానాలు ఉన్నవి కదా, దేవుని భయముతో పరిశుద్ధత సంపూర్తి చేసుకొనుచు శరీరముకును ఆత్మకును సమస్త కల్మషం నుండి. ఇప్పుడు ఏమంటున్నారు, కొరింథీ సంఘముతో ప్రభువులు అంటున్నాడు, ప్రియులారా మనకు వాగ్దానం ఉంది. అయితే ఏమైందంటే శరీరానికి ఆత్మకి ఏమొచ్చిందంట, కల్మషం వచ్చింది. శరీరానికి ఆత్మకు కల్మషం వచ్చింది. ఈ సంఘము ఎటువంటి సంఘము? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన సంఘము. చాలు. ఎటువంటి సంఘం అంట? క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి, అపరిశుద్ధులుగా ఉండటానికి కాదు, పరిశుద్ధులుగా జీవితాన్ని కొనసాగించడానికి పిలువబడిన సంఘము. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి ఏమైందంట, శరీరానికి ఆత్మకు కల్మషం వచ్చింది. ప్రియారా, శరీరానికి ఆత్మకు కల్మషం వస్తే దేవునితో సంబంధం ఉన్నట్ట, తెగిపోయినట్ల. సంబంధం తెగిపోయినట్లే. దేవుడు మన మాట వినడు, మన ప్రార్థన వినడు, మన ఆరాధన ఆలకించడు. ఈ టాపు కూడా చేరదు. ప్రతి దినము హృదయాంతరంగంలో ప్రతి దోషముతో నింపబడి వారం. మన మాటల్లో దోషమే, మనం ఇతరులతో మాట్లాడే మాటల్లో దోషమే. ఏ మాట మాట్లాడినా బ్రదర్ ఆ వ్యక్తి ఎలా అంట కదా, ఈ వ్యక్తి ఎలా అంట కదా మాట వస్తుంది సహజంగా. అది కూడా దేవుని దృష్టిలో దోషమే. అందుకని భక్సింగ్ గారు ప్రతి దినము
ప్రభువా, నేను అవిధేయుడు, అపాత్రుని, దౌర్భాగ్య, నీచుని, పనికిమాలినని క్షమించమని ప్రార్థన చేస్తాడు ప్రతిరోజు. అనుకునేవాళ్ళంట ప్రతి క్షణం మోకరించినప్పుడల్లా ఏంటి నా ఇట్లా ప్రార్థన చేస్తాడు అనుకునేవాళ్ళంట చాలామంది. ఎందుకంటే మానవ యొక్క జీవితం ఎంతో మలినమైపోయి ఉంటుంది. లోకంలో సంచరించి మనం మాట్లాడే ప్రతి మాట వలన దేవునికి ఎంతో విరోధ భావం కలిగినటువంటి వారుగా మనం ఉంటాం ప్రియులరా. కాబట్టి మన హృదయం మనం పరిశుభ్రపరచుకోవాలి, మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. మన హృదయాన్ని అనుక్షణం మనము యథార్థముగా ఉండటానికి, యథార్థమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండవాలని చూసుకునే దాని కొరకై మనం అలాగ ఉండాలి. ఎందుకు ఈ రీతిగా వారు కల్మషంతో నింపబడుతూ వచ్చారండి ప్రియారా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం చూస్తే వారు అవిశ్వాసులతో జోడిగా ఉంటూ వచ్చారు. ఎవరితో వచ్చారంట? అవిశ్వాసులతో జోడిగా వచ్చారు. పరిశుద్ధమైన జీవితం కలిగి పరిశుద్ధమైన ప్రవక్తన కలగవలసిన మనుషులు అవిశ్వాసులతో సంభాషణ చేస్తూ వచ్చారు. అవిశ్వాసి ఎంత మాట్లాడతాడు? దేవుని మహిమ కొరకు మాట్లాడతాడా? ఒక అవిశ్వాసి సంఘక్షేమం కొరకు మాట్లాడతాడా? ఒక అవిశ్వాసి దేవుని మహిమ కొరకై మాట్లాడతాడా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మాట్లాడు. ఈ అవిశ్వాసతో మాట్లాడితే ఏమొచ్చింది? ఈ వ్యక్తిలోనికి కల్మషం వచ్చింది, సమాధానం పోయింది, నెమ్మది పోయింది, తిరుగుబాటు స్వభావం, సంఘానికి క్షేమం కలిగించినటువంటి పరిస్థితులు నెలకొంటూ వచ్చినాయి. పిల్లారా, అది మన యందు ఉందేమో మనం పరీక్షించుకోవాలి. అందుకని 18వ వచనం చదవండి. 14, 18, 6:14 2 కొరింథీ 6:18 చదవం. 6:18 చదువు. 18 నుంచి చదువులే. 18 చదువు. దేవుని ఆలయమునకును చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామనియు దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నీవు వారిలో నివసించి సంచరించినట్లు. ఆయన అంటున్నాడు, నేను వారిలో నివసించి సంచరించినట్లుగా నేను వారి దేవుళ్ళయిందును, వారు నాకు ప్రజలయందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలంట? ప్రత్యేక జీవితం ఉండాలా. అవిశ్వాసులతో జతగట్టకూడదు, అవిశ్వాసులతో వాదాపోదాలు చేయకూడదు, అవిశ్వాసులతో నీవు సంబంధాలు పెట్టుకోకూడదు. ఎందుకంటే ఆ వ్యక్తి మాటలు ఎప్పుడు కూడా సమాధానకరమైన పరిస్థితులు కూడా రావు ప్రియారా. నీ యొక్క హృదయాన్ని కూడా చెడగొడతాయి, ప్రభు యొక్క మార్గం నుంచి నిన్ను తొలగిస్తాయి, పరిశుద్ధమైన జీవితం నుంచి నిన్ను తప్పిస్తాయి. అందుకనే ప్రభు అన్నాడు, నేను వారి మధ్యలో సంచరించినట్లుగా. నేను నా ప్రజల మధ్య సంచరించాలంటే వారు ఎలా ఉండాలి? ప్రత్యేకమైన జీవితం ఉండాలి, వారి నుంచి బయలు వెళ్ళి రావాలి. నేను వారి దేవుడినైందును, వారు నాకు ప్రజలైందును. చదువమ్మా. అపవిత్రమైన దాన్ని ముట్టకడని ప్రభువు చెప్పుచున్నాడు. నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీకు తండ్రినైందును, మీరు నా కుమార్తెనైందునని సర్వశక్తి గల ప్రభు. కాబట్టి ప్రియరా, ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బిడ్డలుగా, ప్రభు నెరిగిన వారుగా, ప్రభునందు శ్వాసం ఉంచిన వారుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకని ప్రవక్త యెహోవాలోనే స్థిరపరచబడును, అతని ప్రవక్తను చూసి యెహోవా ఆనందించును. దేవుని మన యందు ఆనందించాలంటే, దేవుడు మన జీవితాన్ని సంతోషకరంగా తన మహిమ కొరకై నడిపించాలంటే మనము సరైన ప్రవక్తన కలిగి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి. ఆశావలే ఒకప్పుడు మంచిగా ఉన్నప్పటికీ కూడా మతి తప్పి ప్రవర్తించి దేవుని దృష్టికి మనం చదివినటువంటి 2వ దినవృత్తాంత గ్రంథం 16వ అధ్యాయం కింద భాగంలో 9 నుంచి కింద భాగంలో చదివితే ఆశ పాదాలలో కుష్టి పుట్టిన వాడై దేవుని సన్నిధిని ఎక్కడ కూడా విచారింపకుండా ఏమైపోయాడంట? తాను చనిపోయి తన పితరులతో కూడా చేర్చబడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే దేవునికి అవిధేయుడిగా ఉంటూ వచ్చి తిరిగి సమకూర్చబడలేకపోతూ వచ్చాడు. ప్రియులారా, ఎంత మహిమకరంగా నిలబడినటువంటి ఒక రాజు ఒక దినాన దేవునికి దూరం అయ్యే పరిస్థితులు వస్తాయి. ఈనాడు విశ్వాస యాత్రా జీవితంలో ప్రభు బిడ్డలుగా, ప్రభుని విశ్వాసం ఇచ్చిన నీవు నేను మనం ఎవరమైనా సరే ప్రభు సన్నిధిలో మనము జాగ్రత్తగా ప్రవర్తించుకొని పవిత్ర పరిశుద్ధమైన జీవితం కాపాడుకుంటూ ఆ నిత్య మహిమ కొరకై దేవుడు మనల్ని సిద్ధపరుస్తుండగా, ఆ నిత్య మహిమ కొరకై మనం కూడా సంపూర్ణంగా ప్రభు మీద ఆధారపడిన వారమై సిద్ధపడినట్లుగా మనకు దేవుడు సహాయం చేయనుగాక. కొన్ని మాటల ద్వారా మనం సరి చేసుకొని ప్రభు బలలో పాల్గొంటాం.